ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు పెద్ద మనిషి ముసుగులో మీరు ఎన్ని మాటలు మార్చారో చూడండి ఒకసారి. ఎలాంటి బేసిజాలకు పోకుండా చర్చలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. అయిపోయిందిగా చర్చ. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా కదా, నేను ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ హస్ బిన్ డన్. నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై కొద్దిగా చేసుకోవాల్సి ఉండే అని. ఇది మాట్లాడింది మీరే. ఏం రాలేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. మా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. ఇది మాట్లాడింది కూడా మీరే కదా. అయినా మీరు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఆయన ఒక్కడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేం మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. ముందు 3 రకాల ఊసర బిల్లి మాటలు మాట్లాడింది మీరు. మళ్ళీ కొంతమంది పనికి మాలిన ఎదవలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మీరు రౌండ్ టేబుల్ సమావేశం చేసి వాళ్ళతోని మాట్లాడించిన మాటలు ఏం మాటలు అవి? చెప్పుతోని కొడతాం, మరి చెప్పుతోని కొడతాం. సార్జోలికి ఎవరు వచ్చినా కూడా ఉన్నటువంటి వారు పవన్ కళ్యాణ్ వస్తాడు. ఆయనకు ఉన్నటువంటి ఈ భూత పురాణంలో పాండిత్యం పొందినటువంటి మీ సహచరులు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు. సో ఇది సన్నీ లియోన్ కి పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి తేడా. సన్నీ లియోన్ కాలి గోటికి పవన్ కళ్యాణ్ సరిపోతాడా? మీరు చూసి మామూలు గుండెలు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ ఇట్లా బొంగ ఎవరు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలే తొక్కుతా నాకు కొడకల్లారా. వస్తున్నారు, మీ పాట అవసరం లేదు మాకు. ఒక ఎక్స్ట్రా ఎమ్మెల్సీ ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. ఇక్కడ ఒక వ్యక్తి పెద్ద మనిషి అనే ముసుగులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి రోజుకో మాట, గంటకో మాట, పూటకొక మాట మాట్లాడుతూ ఊసరబిల్లిలాగా మాటలు మారుస్తూ కొంతమంది శవాల మీద పైసలు ఏరుకునే ఎదవలని పిలుచుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎందుకు పనికిరాని ఎదవల చేత పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నోటికొచ్చినట్టు తిట్టిస్తూ ఉంటే ఏం చేస్తున్నట్టు ఆంధ్రాలో జనసేన నాయకులు? 3,000 మందికి పదవులు ఇచ్చాం మనము అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో. 3,000 మందిలో ఎంతోమంది చైర్మన్స్, ఎమ్మెల్యేలు ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. కనీసం 3,000 మందిలో 30 మంది అన్నా మాట్లాడుతున్నారా? 30 మంది. సిగ్గుగా లేదు మీకు? అక్కడ తెలంగాణలో మన జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారు గురించి ఆ విధంగా పోరాడుతుంటే కనీసం వాళ్ళకు మద్దతుగా అన్నా మాట్లాడుతున్నామా మనము? వేలకు వేలు నెల నెల జీతాలు తీసుకుంటా, పదవులు అనుభవిస్తా ఏం చేస్తున్నారు మీరు? ఏమి గాడిదలు కాస్తున్నారు మీరు? నాకు తెలిసి ఒక 3, నెల్లూరులో గునుకుల కిషోర్ గారు, ఒంగోలులో రాయపాటి అరుణ గారు, అప్పుడప్పుడు కిరణ్ రాయల్ గారు, వీళ్ళు 3 కనిపిస్తున్నారు ఈ వివాదం గురించి మాట్లాడడం. ఇంకెవరు కనిపించడం వల్ల నాకు. ఏం చేస్తున్నారు మీరంతా? ఎందుకు మీకు పదవులు ఇచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కామ్గా ఉండమని చెప్పలేదు ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే. ఎందుకు పనికి రాని ఎదవలు కూడా వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరు చూస్తూ గమ్ముకుండాలని ఎలా అనిపిస్తుంది మీకు? మనుషులేనా మీరు? పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించండి సార్.